ఇండియా కూటమి అనేది పెద్దగా లేదు, ఎన్డీఏలో కూడా ఎవరు దిక్కులేడు, అంతే వెళ్ళిపోయింది. ఎవరిని ఇవాళ పని వాళ్ళు బీజేపీకి 200 సీట్లు దాటే పరిస్థితి లేదు అని చెప్తున్నారు స్పష్టంగా, ట్రైలింగ్ బిహైండ్. అందుకే నరేంద్ర మోడీ చొక్కాలు కమిటీలు దింపుకుంటా ఉన్నాడు దారుణంగా ప్రతిరోజు. ఇక మొత్తం రిజర్వేషన్లు తీసేస్తారు, ముస్లింలకు ఇస్తారు, దళితులే తీసేస్తారు, బీసీలే తీసేస్తారని చెప్పి ప్రతిరోజు ఆంగిలాగా చెప్పుకుంటున్నాడు. ఆయన అరుస్తూ ఉన్నాడు, గాండ్రిస్తూ ఉన్నాడు. ఎందుకు గాండ్రిస్తూ ఉన్నాడు అంటే దానికి కారణం ఏంటంటే కిందికి పోతా ఉన్నది, గ్రాఫ్ పోయింది. 400 పార్లే 200 పార్ కానీ ఆగిపోయే పరిస్థితి ఉంది. మ్యాక్సిమం నాకు మొన్న వచ్చిన నేషనల్ న్యూస్ ఛానల్స్ వాళ్ళు నేను అడిగిన ప్రైవేట్గా, ఏమైనా సంగతి అంటే 220 నై పార్ కర్తే సాబ్ అని చెప్తున్నారు, అక్కడనే ఆగిపోయే పరిస్థితి చెప్తారు. దాంతో గాండ్రింపులు మొదలుపెట్టినారు. ఇప్పుడు అది జరుగుతూ ఉన్న సన్నివేశం. కాబట్టి కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉంది. వాళ్ళు ఎట్లా దిగజారిపోయి ఉన్నారు, వాళ్ళకు కూడా లేదు. డెఫినెట్గా కనబడుతున్న దృశ్యం ప్రకారం, ఖచ్చితంగా నా అనుభవం ప్రకారం నేను చెప్తున్నా, ప్రాంతీయ పార్టీల కూటమే ఈరోజు దేశాన్ని శాసించే స్థాయికి పోతా ఉంది. ఒక రివర్స్ సీన్ కనపడుతుంది ఇప్పుడు. నాకు నేషనల్ టీవీ ఛానల్ వాళ్ళు నన్ను అడిగినారు, మీరు 10-12 సీట్లు గెలుస్తామంటారు కదా కేసీఆర్ గారు, మీరు అటు సపోర్ట్ చేస్తారా ఇటు సపోర్ట్ చేస్తారంటే, లేదు బాబు, ఇట్ ఈస్ గోయింగ్ టు బి అదర్వైజ్. ప్రాంతీయ పార్టీలు అందరం కలిసి బలమైనటువంటి కూటమి ఏర్పడతాం. మాకు కాంగ్రెస్ బీజేపీ సపోర్ట్ చేసే పరిస్థితి వస్తుంది, మేము వాళ్ళకి సపోర్ట్ చేసే రోజులు పోయినాయి. ఇప్పుడు ఇండియాలో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఆ సీన్ రాబోతా ఉంది. నేను మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నా, మీకు బోర్ కొట్టినా సరే. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల అనంతరం ఇక్కడ రాబోయే దృశ్యం ఏంటంటే, భారతదేశంలో స్కాండినేవియన్ కంట్రీస్లో వచ్చినట్టుగా ప్రాంతీయ శక్తులు బలోపేతమై, ప్రాంతీయ పార్టీలు బలోపేతమై వీళ్ళ కూటమే పెద్దదిగా అవతరించబోతున్నది. వీళ్ళకే ఏదో ఒక జాతీయ పార్టీ సపోర్ట్ ఇచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి రాబోతా ఉంది డెఫినెట్గా. కాబట్టి ఇటువంటి కీలక సమయంలో 100% గోపాల్, మీకు ఏం డౌట్ అవసరం లేదు సోమగోపాల్ గారు, 100% ఐఎమ్ టెలింగ్ యూ సీ ఇట్. నేను 2-3 విషయాలు చెప్తున్నా, 100% జరగబోతాయి. నేను తిరిగి వచ్చి చెప్తా ఉన్నా, ఊరికే చెప్తా, ఇంట్లో కూర్చుండి జోషన్లాగా చెప్తలేను. బీజేపీకి ఈ రాష్ట్రంలో 1 or none, ఐదర్ 1 ఫ్లూక్లో గెలిస్తే లేదా నన్. అమిత్ షా అంతా గోబెల్స్ ప్రచారం, డబుల్ డిజిట్ అని, డిజిటే దిక్కుంటట్లేదా బాబు అంటే డబుల్ డిజిట్ అంటాడు. 1 or none ఫర్ బీజేపీ ఇన్ తెలంగాణ. సౌత్ ఇండియా నుంచి బీజేపీకి 10 సీట్లు దాటే పరిస్థితి లేదు. కేరళ 0, తమిళనాడు 0, ఏపీ 0, తెలంగాణ 0, కర్ణాటకలో బాగా డబ్బాలు కొట్టినారు. ప్రజ్వల్ గడబడి తర్వాత 6-7 సీట్లకు పరిమితం అనేది సమాచారం వస్తూ ఉంది. అంటే 130 సీట్లున్న దక్షిణ భారతదేశం నుంచి బీజేపీ బిలో 10. ఉత్తర భారతంలో చాలా ఘోరంగా దెబ్బతింటా ఉంది. మీరందరూ విలేకరులు, మీరు బాగా వార్తలు చూస్తారు, మీరు కూడా విశ్లేషించండి నా ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత. తెలంగాణలో బీజేపీకి 1 or none, బీఆర్ఎస్ 14 లేదా 12. ఆశ్చర్యకరమైన ఫలితాలు వస్తాయి. నేను చెప్పిన వర్గాల యొక్క ప్రజల ఆగ్రహం, వాటి అన్నింటినీ అంచనా కట్టి చెప్తున్నాను నేను. ఇవాళ కాంగ్రెస్ కనీసం 9 స్థానాలలో 3వ స్థానంలో ఉంది, 9 స్థానాలలో 3rd ప్లేస్లో ఉంది. బీజేపీ సెకండ్ ఉన్నా చాలా ఫార్ ఆఫ్ ఉంది మాతో, చాలా ఫార్ ఆఫ్. ఫర్ ఎగ్జాంపుల్ పెద్దపల్లి లాంటి సిచ్యువేషన్ ఉంది, కాంగ్రెస్ 3rd ప్లేస్లో ఉంది, బీజేపీ మా దాంట్లో సగం కూడా లేదు. నామకే వాస్తే సెకండ్ ప్లేస్, కానీ మేము 52, 53 ఉంటే వాళ్ళు 21, 22 ఉన్నారు. అట్లా ఫార్ ఆఫ్ ఆ పరిస్థితి ఉంది రాష్ట్రంలో, స్పష్టంగా కనపడతా ఉంది. దీన్ని సద్వినియోగం చేసుకొని తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాలంటే, తెలంగాణకు కృష్ణా గోదావరి జలాలు దక్కేటువంటి దాన్ని సాధించుకోవాలంటే, తెలంగాణ ఆత్మగౌరవం అస్తిత్వ గౌరవం నిలబడాలంటే ఖచ్చితంగా ఈ క్రూషియల్ టైంలో బీఆర్ఎస్ ఎంపీలనే గెలిపించాలి. ఆ ఆవశ్యకత ఉంది. నేను మీ బిడ్డగా చెప్తా ఉన్నా, తెలంగాణ ప్రజలకు ఈ క్రూషియల్ టైంలో కేంద్రంలో మనం కీలకంగా మారబోతాం. మీరు ఒక 14 సీట్లు నాకు గెలిపియండి, నేను చూపిస్తా తెలంగాణ తడాకా ఏందో దేశ రాజకీయాల్లో నేను చూపిస్తా. మీరు సమున్నతంగా ఇది మా తెలంగాణ అని తలెత్తుకొని చెప్పుకునే విధంగా బ్రహ్మాండంగా రాజకీయాలను శాసిస్తాం. ఆ రకంగా తెలంగాణ దేశ రాజకీయాలను శాసించే దిశగా పోవాలి. తెలంగాణ మేధావి లోకానికి, తెలంగాణ యువతకు నేను చేసే విజ్ఞప్తి, ఒక ఒరబడిలో పడి కొట్టుకొని పోవద్దు, ఒక దానిలో పడి కొట్టుకొని పోవద్దు. మంచిగా స్థిరంగా ఆలోచించి నిర్ణయం తీసుకొని బీఆర్ఎస్ను గెలిపిస్తే, బీఆర్ఎస్ ఇంటి పార్టీ, ఏ రోజైనా తెలంగాణ కోసం పేగులు దిగేదాకా కొట్లాడే పార్టీ. కాబట్టి దయచేసి బీఆర్ఎస్ను అత్యధిక స్థానాలలో అత్యధిక మెజార్టీతో గెలిపించండి. తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టండి. తెలంగాణ నదుల నీళ్లు తెలంగాణకు దక్కేటట్టు కాపాడండి. తెలంగాణ ఆత్మగౌరవాన్ని
సమున్నతంగా ఎగరవేసే స్థాయిని కాపాడండి. బీజేపీకి ఓటేస్తే అశాంతి అలజడి తప్ప ఇంకోటి రాదు, ఏమి జరగదు. ఆ బీజేపీ పిచ్చిల పడి పోతే మనకు ఏమి రాదు. బీఆర్ఎస్ తెలంగాణ బలం, బీఆర్ఎస్ తెలంగాణ శక్తి ఏ రోజుకైనా మంటిపైనకైనా సరే ఇంట్లో ఉండాలన్నారు. ఈ ఢిల్లీ గులాములు గెలిచి మనకు సాధించేదేం లేదు. గతంలో 4 బీజేపీ ఎంపీలు గెలిచి ఒక కేంద్ర మంత్రి ఉంటే 4 రూపాయల పని కూడా జరగలేదు, రాష్ట్రానికి ఏమి లాభం జరగలేదు. కాంగ్రెస్ వాళ్ళు గెలిచిన చేతులు కట్టుకొని నిల్చుంటారు తప్ప వాళ్ళు మాట్లాడే పరిస్థితి కాదు. కాబట్టి ఢిల్లీ గులాముల కంటే తెలంగాణ బిడ్డలు గెలవడమే ముఖ్యం. కాబట్టి ప్రాంతీయ శక్తుల రేపు రాజ్యం రాబోతుంది. కాబట్టి మనం ఒక బలమైన ప్రాంతీయ శక్తిగా ఉండాలి. మనకు తమిళనాడు మంచి ఆదర్శం. తమిళనాడులో ద్రావిడులు ఎంత బలంగా ఉండి ద్రవిడ పార్టీలను గెలిపిస్తారు తప్ప బయట పార్టీలను గెలిపియరు. మనం కూడా అట్లే తెలంగాణలో కూడా ఆ శక్తి రావాలి, తెలంగాణకు ఆ ఆలోచన రావాలి. ద్రవిడ పార్టీలను ఆదర్శంగా తీసుకొని తెలంగాణలో ఆ రకమైన మిలిటెన్సీ మనం తయారు చేసుకోవాలి, బ్రహ్మాండంగా ముందుకు పోవాలి. ఈ 2 పార్టీల కథలు చూసినాం మనము. 10 ఏళ్ల బీజేపీ, అంతకుముందున్న 60 ఏళ్ల కాంగ్రెస్, ఇప్పుడు 6 నెలల కాంగ్రెస్. పూర్తి వాళ్ళ రూపం బయటపడ్డది. ఇంకా వాళ్ళ గురించి భ్రమపడితే మోసపోతాం, గోసపడతాం తప్ప జరిగేదేం లేదు. కాబట్టి దయచేసి బీఆర్ఎస్ను బలపరచమని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు. ముందుగా తెలంగాణ నుండి నేను ఫలితాలను ప్రకటించదలుచుకున్నా. మనందరికీ తెలుసు, కేవలం 6 నెలల క్రితమే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయినాయి. ఆనాడు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అధికారంలో దిగిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో 1, 2, 3, 4 స్థానాలలో ఉన్నటువంటి పార్టీలు, అనగా సీట్ల సంఖ్యలో 1వ స్థానంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, 2వ స్థానంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, 3వ స్థానంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, 4వ స్థానంలో ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ. సీట్ల సంఖ్యాపరంగా 65, 39, 8, 7 వచ్చి ఆనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఉండటం మనం అందరం చూశాం. 5 నెలలు తిరిగేలోపే ఆయా రాజకీయ పార్టీల యొక్క స్థితిగతులు పూర్తిగా మారిపోయినాయి. 1వ స్థానంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేడు 2వ స్థానానికి వచ్చింది పార్లమెంట్ ఎన్నికల్లో. ఆనాడు 2వ స్థానంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ ఈ రోజు చిట్ట చివరి స్థానానికి వచ్చింది, అనగా 4వ స్థానానికి. ఆనాడు 3వ స్థానంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మొదటి స్థానంలోకి వచ్చింది. ఆనాడు చివరి స్థానంలో ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ ఈనాడు 3వ స్థానంలోకి వచ్చింది. 5 నెలల్లో తెలంగాణ ఓటరు ఎంతో పరిణితి చూపించి రాజకీయ పార్టీల యొక్క ఓటు బ్యాంకుని, రాజకీయ పార్టీల యొక్క సీట్లను, రాజకీయ పార్టీల యొక్క స్థానాలను పూర్తిగా మార్చేసినటువంటి ఘటన దేశంలో చాలా అరుదుగా చూస్తుంటాం. అటువంటిది మన పక్కనే ఉన్నటువంటి మన తెలంగాణ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. మే 13వ తేదీన జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 17 పార్లమెంటు స్థానాలకు ఎన్నిక జరగగా కాంగ్రెస్ పార్టీ 7 నుండి 8 స్థానాలను కైవసం చేసుకోబోతా ఉంది. కాంగ్రెస్ పార్టీ 7 నుండి 8 స్థానాలను కైవసం చేసుకోబోతా ఉంది. భారతీయ జనతా పార్టీ 8 నుండి 9 స్థానాలను కైవసం చేసుకోబోతా ఉంది. అలాగే ఎంఐఎం కేవలం పోటీ చేసింది 1 స్థానం అయినప్పటికీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మాధవీలత తీవ్రమైనటువంటి పోటీ ఉన్నప్పటికీ ఎంఐఎం మరొక 1 స్థానం గెలవబోతా ఉంది. గతంలో 39 అసెంబ్లీ స్థానాలు సాధించి అంతకుముందు 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 8 పార్లమెంటు స్థానాలు సాధించినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు 0 స్థానాలకు పరిమితం కాబోతా ఉంది. 1 స్థానం కూడా ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి వచ్చే పరిస్థితి లేదు. సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ గారు, సీనియర్ నాయకులు హరీష్ రావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మెదక్ పార్లమెంటు కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ పొందలేనటువంటి పరిస్థితి. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో 7 అసెంబ్లీ స్థానాలలో 6 అసెంబ్లీ స్థానాలను సాధించినటువంటి టీఆర్ఎస్ పార్టీ 2 లక్షల పైచిలకు మెజారిటీ 7 స్థానాల్లో సాధించినటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం అక్కడ 2వ స్థానానికి రావడానికి పోటీ పడే పరిస్థితి, 2వ స్థానంలో కూడా ఉండే పరిస్థితి కనబడట్లా. సో ఈ విధంగా భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్,
జహీరాబాద్, మెదక్, మల్కాజ్గిరి, చేవెళ్ల, సికింద్రాబాద్ 8 స్థానాలను సునాయాసంగా కైవసం చేసుకుంటూ మహబూబ్ నగర్ లో గట్టి పోటీ ఉన్నప్పటికీ స్వల్ప ఆధిక్యతతో శ్రీమతి డికే అరుణ గారు అక్కడ విజయం సాధించే అవకాశాలున్నాయి. అలాగే కాంగ్రెస్ పార్టీ మిగతా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేటువంటి అవకాశం ఉన్నది. ఎంఐఎం హైదరాబాద్ పార్లమెంటు నుండి విజయం సాధించే అవకాశం ఉన్నది. భారత రాష్ట్ర సమితి దాదాపు అన్ని నియోజకవర్గాల్లో 3వ స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధికారం నుండి దిగిపోయిన తర్వాత ఆయనకు మెడకు చుట్టుకున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మనందరం చూశాం. మేడిగడ్డ వారధి కుంగినటువంటి విషయాన్ని, మేడిగడ్డ వారధి కుంగటం, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో టీఆర్ఎస్ పార్టీ యొక్క భవిష్యత్తు తలకిందులైందనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ గారు ఎంతో గొప్పగా చెప్పుకున్నటువంటి జలయజ్ఞంలోని మేడిగడ్డ వారధి పొందటం, వరుసగా ఆ పార్టీ నుండి ఎన్నికల్లో ఓడినటువంటి 1-2 నెలల లోపలనే అనేక మంది ముఖ్య నాయకులు వీడిపోయటం తెలంగాణ రాష్ట్ర సమితికి తీవ్ర నిరాఘాతంగా పరిణమించింది. కొన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీ